నమస్కారం. మన జీవితాన్ని మరింత అర్థవంతంగా, ఆనందంగా మార్చుకోటానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఫార్ములా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అర్థవంతమైన జీవితం, దాన్ని ఎలా జీవించాలి? ఇది మనందర్నీ ఏదో ఒక సమయంలో ఆలోచింపజేసే ప్రశ్నే కదా. సరే, ఈ ప్రయాణంలో ఈ ప్రశ్నకు ఒక సమాధానం వెతుకుదాం. ఈ జర్నీలో మనం ఒక 6 ముఖ్యమైన స్టెప్స్ చూద్దాం. జీవితం అనే గిఫ్ట్ నుండి మొదలుపెట్టి సమయం, అసలైన సంతోషం, మనం పెట్టే ఎఫర్ట్, ఇలాంటి విషయాలన్నీ చర్చిస్తూ ఫైనల్గా ఒక క్లియర్ ఈక్వేషన్, దాన్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. సరే, మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జీవితం ఒక గొప్ప వరం, లైఫ్ ఒక అమూల్యమైన బహుమతి అని అందరూ అంటారు. కానీ దాని అసలు విలువ మనం దాన్ని ఎలా బతుకుతున్నామో అన్నదానిమీదే ఆధారపడి ఉంటుంది. అవును, జీవితం మనకు దొరికిన ఒక గిఫ్ట్ లాంటిది. కాని ఆ గిఫ్ట్ని ఒక అద్భుతంగా మార్చుకోవాలా లేకపోతే అలా వదిలేయాలా అన్నది 100% మన చేతుల్లోనే ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి చిన్న నిర్ణయమే కదా మన లైఫ్ జర్నీని డిసైడ్ చేసేది. మరి ఈ ప్రయాణంలో మనం ఫేస్ చేసే ఒక పెద్ద ఛాలెంజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే సమయం, తిరిగి రాని నిధి. ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచంలో టైంని సరిగ్గా మేనేజ్ చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఇది చూస్తుంటే మనలో చాలామందికి రిలేట్ అవుతుంది కదా. ఒక పక్క చూస్తే ఫోన్లు, సోషల్ మీడియా, గంటల తరబడి స్క్రోలింగ్, ఏవేవో అనవసరమైన ఆలోచనలు, ఇవన్నీ మన టైంని దొంగలా దోచేస్తుంటాయి. కాని అదే టైంని మనం గౌరవిస్తే, మన కెరియర్ లక్ష్యం వైపు ఫోకస్డ్గా ఒక అడుగు ముందుకేస్తే, అప్పుడు అద్భుతాలు చెయ్యొచ్చు. ఎందుకంటే టైం, అది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. అదే మన అసలైన నిధి. చూడండి, ఈ ఒక్క వాక్యంలో ఎంత డెప్త్ ఉందో. మనం టైంకి వాల్యూ ఇస్తేనే లైఫ్ మనకు తిరిగి వాల్యూ ఇస్తుంది. కెరియర్లో అయినా, పర్సనల్ గోల్స్లో అయినా సక్సెస్ అవ్వాలంటే ఈ సూత్రం చాలా చాలా ముఖ్యం. ఓకే, టైంని ఎలా వాడుకోవాలో తెలిసింది. ఇప్పుడు మన జర్నీలో వచ్చే మరో పెద్ద క్వశ్చన్, అసలైన సంతోషం అంటే ఏంటి? ఎందుకంటే చాలాసార్లు మనం టెంపరరీ ప్లెజర్స్నే నిజమైన ఆనందం అనుకుని భ్రమపడతాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏం చెప్తుంది? డబ్బే ఆనందం, లగ్జరీనే సంతోషం, ఫేమ్ ఉంటే అంతా ఉన్నట్టే అని నమ్మిస్తుంది. కాని అవన్నీ నీటిమీద బుడగల్లాంటివి. అస్సలైన శాశ్వతమైన సుఖమెక్కడుందంటే మనసు ప్రశాంతంగా ఉండటంలోనే. ఇక్కడ మనం గుర్తించాల్సిన కీ పాయింట్ ఒకటుంది. మనసులో పీస్ లేనప్పుడు ప్రపంచంలో ఉన్న సంపదంతా మన దగ్గరున్నా అది వేస్ట్. ఎన్ని విజయాలు సాధించినా, ఎంత సంపాదించినా ఆ ఇన్నర్ పీస్ లేకపోతే అంత జీరోనే. నిజమైన సంతృప్తి బయట వస్తువుల్లోంచి రాదు, అది మన లోపలి నుంచే రావాలి. సరే, టైంకి వాల్యూ ఇచ్చాం, అసలైన సంతోషమంటే ఏంటో తెలుసుకున్నాం. మరి మన లక్ష్యాల్ని రీచ్ అవ్వడానికి కావలసిన ఫ్యూయల్ ఏంటి? అదే ప్రయత్నం. అదే విజయానికి ఫౌండేషన్. ఒక వ్యక్తికి ఎంత టాలెంటున్నా, ఎంత లక్కున్నా, సరైన ప్రయత్నం అంటే ఎఫర్ట్ పెట్టకపోతే ఏదీ సాధ్యం కాదు. సక్సెస్ అనేది యాక్సిడెంటల్గా రాదు, అది కంటిన్యూయస్గా మనం చేసే ప్రయత్నానికి దక్కే రివార్డ్. అయితే ఈ రోజుల్లో మనందరం ఒక పెద్ద ట్రాప్లో పడిపోతున్నాం. దాని పేరే ఇంపేషెన్స్ ట్రాప్. అదేనండి, అసహనం. ప్రతిదీ ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. ఇవాళ పని మొదలుపెడితే రేపటికల్లా రిజల్ట్స్ వచ్చేయాలే, ఒక్క రాత్రిలోనే సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాం. కాని దాని వెనుకుండాల్సిన కష్టం, ఓపిక, వాటికి మాత్రం మనం సిద్ధంగా ఉండట్లేదు. ఇది మన ఎదుగుదలకి అతిపెద్ద స్పీడ్ బ్రేకర్ లాంటిది. సో, ఇప్పటిదాకా మనం లైఫ్, టైం, హ్యాపీనెస్, ఎఫర్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మన జర్నీకి గైడెన్స్ ఇచ్చే ఒక సింపుల్ ఈక్వేషన్ చూద్దాం. అదే అర్థవంతమైన జీవిత సమీకరణం. చూసారా, ఎంత సింపుల్గా కాని ఎంత పవర్ఫుల్గా ఉందో. అర్థవంతమైన జీవితం అంటే మరేదో కాదు, మనకున్న టైంని, మనం పెట్టే ఎఫర్ట్ని కలపడమే. మన టైంని కరెక్ట్గా వాడుకుంటూ మన లక్ష్యాల కోసం కంటిన్యూస్గా ప్రయత్నిస్తూ ఉంటే చాలు. అదే మీనింగ్ఫుల్ లైఫ్. ఇక్కడో చిన్న సీక్రెట్ ఉంది. హ్యాపీనెస్ అనేది మనం పరిగెత్తి పట్టుకునేది కాదు, అదొక గోల్ కాదు, అదొక రిజల్ట్. మన టైంని రెస్పెక్ట్ చేస్తూ సరైన డైరెక్షన్లో ఎఫర్ట్ పెట్టినప్పుడు హ్యాపీనెస్ దానంతట అదే మన దగ్గరికి వస్తుంది. అది ఈ ఈక్వేషన్ యొక్క న్యాచురల్, బ్యూటిఫుల్ అవుట్కమ్.
మరి ఈ అద్భుతమైన ఫార్ములాని తెలుసుకుని వదిలేయటం కాదు, దాన్ని మన డైలీ లైఫ్లో ఒక భాగం ఎలా చేసుకోవాలి, మన జర్నీని ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. చాలా సింపుల్, 3 రూల్స్. 1. టైంని వేస్ట్ చేయకుండా దానికి వాల్యూ ఇవ్వడం. 2. ప్రతిరోజు ఒక చిన్న ప్రయత్నమైనా సరే మన గోల్ వైపు ఒక అడుగు ముందుకు వేయడం. ఇక 3ది చాలా ముఖ్యమైనది, ఈ జర్నీలో లైఫ్ మనకు ఇచ్చే చిన్న చిన్న ఆనందాలని ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు. ఈ 3 అలవాట్లు మన లైఫ్ ఈక్వేషన్ని అద్భుతంగా మార్చేస్తాయి. ముగించే ముందు ఒక్క ప్రశ్న: మన జీవిత సమీకరణాన్ని బెటర్ చేసుకోవడానికి ఈరోజు మనం ఏం చేయొచ్చు? కొంచెం టైం సేవ్ చేసుకోవడమా, లేక మన లక్ష్యం వైపుక చిన్న అడుగు వేయడమా? ఒక్కసారి ఆలోచిద్దాం.